శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తిరాజు. ఫోన్ నెంబర్ 9764639967. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి. ఈ రోజున ఈ రాశి జాతకులు మీకు ఇలా జరగబోతుంది. ఏం జరగబోతుందో తెలుసా? తెలిస్తే ముక్కున వేలేసుకోవడం మీ వంతవుతుంది. ముగ్గురు వలన ఈ రోజు ఈ విధంగా జరగబోతోంది. ఏం జరగబోతుంది? మంచికా చెడుకా? శుభ ఫలితాలు కలగబోతున్నాయా? మీకు అశుభ ఫలితాలు కలగబోతున్నాయా? మొత్తంగా ఈ రోజున గోచర రీత్యా మీకు ఎలా ఉండబోతుందో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వీడియో మీకు నచ్చినట్లయితే గనక ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. ఓటమిని ఒప్పుకునే తత్వం ఉండదు. కష్టాన్ని నమ్ముకునే తత్వాన్ని కలిగి ఉంటారు. మంచి వ్యక్తిత్వం. ఎప్పుడూ కూడాను పోటీగా జీవితాన్ని తీసుకుంటారు. అపజయాలు చూసి కృంగిపోరు. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తారు. ఎప్పుడూ దూకుడుగా చలాకీగా ఉంటారు. కార్యదీక్షత దక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించాకే ఏ పని అయినా మొదలు పెడతారు. ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలుంటాయి. వీరి యొక్క స్వభావం కారణంగా చాలా మంది స్నేహితులను వీరు ఆకర్షించగలుగుతారు. వీరికి జీవితంలో నిరాదరణకు లోనైన సందర్భాలు ఉన్న కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. డిప్రెషన్ లోకి వెళ్లకుండా అందరూ వీరిని కాపు కాస్తారు. వీరికే కొమ్ము కాస్తారు. ముఖ్యంగా మీ జీవితంలో చూసుకున్నట్లయితే ఇదివరకు మీరు ఎన్నో రకాల కష్టాలు, బాధలు అనుభవించి ఉన్నారు. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంది. దీనికి కారణం ఏమిటో అర్థం కాక మీరు చాలా కాలంగా సతమతం అవుతూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఒక మనిషి యొక్క నరదృష్టి మన పైన పడుతుందో దాని కారణంగా కూడా మన యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. చాలా మంది దీన్నైతే గమనించరండి. అయితే ఎప్పుడైతే మీ యొక్క ఎదుగుదల చూసి ఓర్వజాలని కళ్ళు మీ చుట్టూ ఉన్నాయో అటువంటి వారి యొక్క చెడు దృష్టి మీ యొక్క జీవితంలో ఎటువంటి అనేక రకాల సమస్యలు తెచ్చిపెడుతోంది అంటే గనక మీరు అస్సలు ఊహించలేరు. మంచి రోజులు వచ్చాయి అనుకునే ఊపిరి పీల్చుకునే లోపే మీకు చెడు రోజులు వచ్చేస్తాయి తొందరగా. దీనికి అంతటికీ కూడా కారణము నరదృష్టి, నరఘోష. కాబట్టి ఈ నరదృష్టిని పారదోలడానికి మీరు ఏమిటంటే అమావాస్య, పౌర్ణమి తిథుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. అలాగే అమావాస్య, పౌర్ణమి తిథుల్లో మీ ఇంట్లో పెద్దవారు ఉన్నట్లయితే గనక మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా దిష్టి తీయించుకోవడం ఉత్తమం. అయితే ఈ రోజున దినఫలాల ప్రకారం మీ యొక్క కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, మీకు సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారి రీత్యా మీరు 3 రకాలైనటువంటి అశుభ వార్తలు వినే అవకాశం కనిపిస్తోంది. అవి ఎటువంటి వార్తలైనా కానివ్వండి, మీ కుటుంబ జీవితానికి సంబంధించినవి కావచ్చు, లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కావచ్చు, మీ కుటుంబ సభ్యులకు సంబంధించినవి కావచ్చు. 3 అశుభ వార్తలు అయితే మీరు మీ యొక్క కుటుంబ సభ్యురాలు అయినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ముగ్గురి రీత్యా వినబోతున్నారు. ముగ్గురు వలన 3 అశుభ వార్తలు వినబోతున్నారు. వారు ఎవరైనా కావచ్చును. మీ యొక్క తోడబుట్టిన వారు కావచ్చు, వదిన మరదలు కావచ్చు, మాతృమూర్తి కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీ యొక్క సొంత వ్యక్తులు అనగా మీ యొక్క కుటుంబ సభ్యురాలు అయినటువంటి స్త్రీలు, పురుషులు వారి మూలంగానే ఈ రోజున ముగ్గురు వలన 3 అశుభ వార్తలు వింటారు. మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త కావచ్చు, మీకు సంబంధించింది కావచ్చు, మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించిన వార్త కావచ్చు, ఆర్థిక వృత్తికి సంబంధించినవి కావచ్చు, ఇలా ఏమైనా సరే 3 అశుభ వార్తలు ముగ్గురి రీత్యా ఈ రోజున వినబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల్లో ఇలా కనిపిస్తుంది. అలాగే మీకు ఒక సమస్య కూడా రాబోతోంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది.
ముఖ్యంగా ఇతరులకు సాయం చేయబోయి సమస్య తెచ్చుకునేలాగా ఉన్నారు. కావున జాగ్రత్త పడండి. అలాగే పోలీసులతో వాగ్వివాదం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పురుషుల విషయంలో ఇది జరగబోతోంది. పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం ఉన్నది. కావున ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరము. పరిచయం ఉన్న వ్యక్తులకు సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో మీరు అనవసరమైన గొడవల్లో తలదూర్చి ఈ విధంగా పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కానవస్తుంది. ఈ అంశంలో జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా జాగ్రత్త పడండి. అలాగే ఈ రాశి జాతకులు ఏమిటంటే ఈ రోజున నూతన వ్యక్తి పరిచయం జరుగుతుంది. మీ యొక్క జీవితంలో ఇది కొన్ని మార్పులు తెస్తుంది. వారు మాట్లాడిన మాటల కారణంగా మీరు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని రకాల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా సానుకూలంగా కనిపిస్తోంది. వ్యాపార జీవితంలో ఇదివరకు మీకు ఏమైనా సమస్య ఉండి ఆ సమస్య పరిష్కరించుకోవడం మీ వల్ల కానట్లయితే ఈ రోజు ఆ సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. అలాగే వినియోగదారులు ఒక వ్యక్తి నుండి మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు కూడా పొందే అవకాశాలున్నాయి. అలాగే ఒక వ్యక్తితో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేయాలి అని నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలున్నాయి. ఈ రోజున వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. కొంతమంది వ్యక్తులు బంధువులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు బయటికి వెళ్లే అవకాశాలున్నాయి. ఆధ్యాత్మిక యాత్ర కూడా ఈ రోజున చేసే అవకాశం ఉంది. ఈ రోజున వీలు కుదిరితే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీ మనసు కాస్తంత ప్రశాంతంగా మారుతుంది. అలాగే మీకు స్తోమతకు తగ్గట్లుగా ఎవరికైనా పేదవారికి దాన ధర్మాలు చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.